ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. చిన్న మాట, భక్తిలో దిగజారిపోతున్నాను, భక్తి నమ్మకంగా చేయలేకపోతున్నాను, నేను దేవుని దగ్గర తప్పుగా ఉన్నాను, నేను నమ్మకమైన వాడిగా ఉండలేను, ఇంకా నేను భక్తి చేసిన వ్యర్థమే అనుకుంటూ మిమ్మల్ని మీరే నిందించుకుని ఎందుకు వెనకపడిపోయే వారిలా ఉంటున్నారు. ఇప్పుడు తప్పు చేశారు కరెక్టే, దేవుడికి విరోధంగా చేశారు కరెక్టే, దేవుడు క్షమించనన్నాడా? దేవుడు క్షమాపణ లేదన్నాడా? నువ్వు తిరిగి నా దగ్గరికి వస్తే నేను ప్రేమిస్తాను అని దేవుడు చెప్పలేదా? తప్పు చేసినప్పుడు అదే తప్పును పోషించుకుంటూ అదే తప్పులో నువ్వు మునిగిపోతూ ఉంటే దేవుడికి ఇంక విరోధకరంగా ఉంది. ఏం సాధించడానికి? ఎవరో చెప్పారు, ఏదో చేశారు, ఎవరో ఏదో అంటారో, అలాగంటారు కాదు. నువ్వు చూడవలసిన దేవుడిని. నువ్వు చనిపోయావనుకో, నీకు ఏదైనా ప్రమాదం వచ్చిలో హఠాత్తుగా జగన్ నీకు నాకు రోజులు అయిపోయి చనిపోయామనుకో, దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడికి లెక్క చెప్పాల్సింది మీరేనేనా? నీకైతే మీరు, నాకైతే నేను. ఎవరికి ముగింపు అయితే వారి మేలు దేవుడి దగ్గర చెప్పాలి. అందుకని బ్రతుకున్న నాళ్ళు కూడా దేవుడి దగ్గర నమ్మకంగా బతికేయాలని నీకు నాకు వ్యక్తిగతంగా ఉండాలి. అంతేగాని నేనేదో చేశాను, వాళ్ళేమో ఎలా చెప్తున్నారు, వీళ్ళేమో అలా చెప్తున్నారు అని అనుకుని రోజు రోజుకి తప్పు ఎక్కువ చేసి దేవుడికి విరోధంగా ఉండి ఏం చేద్దామని చూస్తున్నావు కదా. బయట బోర్డు మందిని చూస్తున్నావు, ఎవరి రోజులు బాగుంటలేదు, ఆరోగ్యంగా ఉన్నవారే చనిపోతున్నారు. రోడ్డు మార్గంగా వెళ్తుంటే ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతారో ఏం లేదు. పడుకున్నవాడే లెగుతాడు లేదు, ఏం లేదు. మరి అంత భయంకరమైన రోజుల్లో ఉన్నప్పుడు రక్షణ తీసుకుని ప్రార్థన చేస్తూ దేవుడి మందిరంలో ఉంటూ ఏం సాధిద్దామని నువ్వు నిజభక్తి చెయ్యకపోతే? ప్రతి వాని క్రియ చొప్పున జీతం ఉందని అంటున్నాడు దేవుడు. ఎవరో అన్నారని కాదు, నీకు నువ్వు